హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నాను. సండే మాకు బోనాలన్నమాట. ఇంకా అమ్మవారు ఊరేగింపు ఉంది. సో అమ్మవారు వచ్చే టయానికి మనం పసుపు కుంకుమ, మనకి మంచి నూనె, అదే మనకు ఆయిలు, బియ్యము, బెల్లము, పువ్వులు అవన్నీ ఇస్తారనమాట కాలు కడిగి. సో ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం అండి, ఊరేగింపు అవుతుంది. సో నేను కూడా ఇక్కడ ఇచ్చానమాట దేవుడికి. చాలా బాగుంటుందండి, చాలా బాగా చేస్తారు. పక్కనే గుడి కాబట్టి ఇంకా చాలా కలగా ఉంటుంది. అసలు నాకు స్టిచ్చింగ్ ఛానల్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అసలు టైం ఉండట్లేదు తెలుసా. ఎందుకంటే కొంచెం సౌండ్స్ వస్తాయి కదా, ఈ 3 రోజులు కొంచెం ఇబ్బంది. అయినా సరే ఎలాగోలాగా ఇచ్చేస్తాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా చేస్తారంటే చాలా ఘనంగా చేస్తారండి. లాస్ట్ సండే అనమాట, లాస్ట్ సండే బోనాలు ఇక్కడ. ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ అయితే అన్నీ అయిపోయినాయి. హైదరాబాద్లో ఇదే లాస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది. శ్రావణ మాసంలో వేరే చోట ఉంటాయి బోనాలు, మాకైతే ఉండవు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవెంట్కి వెళ్ళాను. ఈవెంట్ అనే కన్నా సెషన్ అంటే బాగుంటుందేమో. మీషో సెషన్కి వెళ్ళాను. 1-to-1 సెషన్ అంటారు. సో మన బాధల్ని చెప్పుకుంటాం అనమాట డైరెక్ట్గా వాళ్ళతోటే. ఇంకా మధ్యలో ఎవరు ఉండరు. డైరెక్ట్గా వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు మనకి రిజల్యూషన్ తొందరగా వచ్చేస్తుంది. అందరి తరపు నుంచి నేనే మాట్లాడాను. ఎంతోమంది క్రియేటర్స్ బాధపడుతున్నారు కదా. సో వాళ్ళ తరపున నేను మాట్లాడాను. అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇప్పుడు చూడండి మీరు, నేను చెప్తాను అంతా కూడా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా. నచ్చితేనే, మళ్ళీ బలవంతంగా ఏమొద్దు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాము ఏంటని చెప్తాను. ఇక్కడ పసుపు కుంకుమ బెల్లం, నేనైతే పసుపు కుంకుమ బెల్లము, నూనె ఇచ్చాను, బియ్యం ఇచ్చాను, పువ్వులు, కొబ్బరికాయ. ఇక్కడ కొట్టాలన్నమాట కొబ్బరికాయ. అసలు ఎంతోసేపు ఉండరండి, కొంచెం సేపే ఉంటారు, వెంటనే వెళ్ళిపోతారు మళ్ళీ దేవుడు. అంటే ఇంకా అన్ని చోట్లకి వెళ్ళాలి కదా, గబగబా అందరూ వస్తున్నారనమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. అయితే ఇంకా మార్నింగ్ అండి తలస్నానం చేసేసి ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. 11 o'clockకి స్టార్ట్ అయితే కానీ మనం 12 o'clock వెళ్ళలేమన్నమాట. ఎందుకంటారా, ట్రాఫిక్ ఫుల్ హెవీగా ఉంటుంది. నార్మల్గానే 1.5 hour పడుతుంది, ఇంకా ట్రాఫిక్లో 2 hours పడుతుంది. అందుకని చెప్పేసి మార్నింగ్ 5:30కి లేచాను. లేచిన తర్వాత చాలా వీడియోస్ ఎడిటింగ్ చేసేసుకుని ఇంకా కొన్ని రిలీజ్ చేసేసి వెళ్దామని చెప్పేసి, మళ్ళీ నేను రాను కదా, అసలే సెషన్స్ ఉన్నాయి. అది మనకి సేల్ ఉందన్నమాట, ఖచ్చితంగా పెట్టాలి. అక్కడ ఏం మాట్లాడినా ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఇలాగ ప్లాన్ వేసుకుంటే ఎక్కడ డిస్టర్బ్ అవ్వదండి. కొన్నిసార్లు ఏంటంటే పొద్దున లేవాల్సి వస్తుంది పని మీద బయటికి వెళ్ళినప్పుడు. 5 o'clock అలా లేస్తానమాట. లేచి ఒక 1 hour ఏమేం పనులు చేసుకోవాలో అవన్నీ చేసేసుకుని అప్పుడు ఇంట్లో పని చేసుకుంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే. ఏదైనా అడిషనల్ వర్క్ ఉంది అనుకుంటే మాత్రం నిద్రను సాక్రిఫై చేస్తాను. నిద్రను సాక్రిఫై చేసామనుకోండి, నెక్స్ట్ డే అయినా పడుకోవచ్చు. టైం కూడా ఒక 1 hour ముందు లేస్తే సరిపోతుంది, మరి ఒక 3-4 hours అవసరం లేదు. ఇవన్నీ నేను వీడియో అనేది పెట్టేసి, ఇదిగోండి అయిపోయింది పెట్టడాలో. ఇంకప్పుడు నేను రెడీ అయిపోవాలి. బట్టలు వేసాను వాషింగ్ మిషన్లో, ఉతికేసి, అది నేను ఉతికేది ఏం లేదు, వాషింగ్ మిషన్ ఉతికేస్తుంది. ఇక్కడ ఇంకా జడ ఆరలేదనమాట, అదే జుట్టు ఆరలేదు. నన్ను చూసి భయపడకండి. అప్పుడప్పుడు అసలు ఈ క్లిప్పు మిస్ చేద్దాం అనుకున్నాను. మన వాళ్ళు కొంచెం ఈ అవతారం కూడా చూస్తారులే అని చెప్పేసి డిలీట్ చేయలేదన్నమాట. నాది కర్లీ హెయిర్ అండి, ఊరికే చిక్కడిపోతుంది. ఇంకా పెద్ద హెయిర్ ఉండేది. ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, ఇంకా వీక్ అయిపోతాం కదా. చాలా జుట్టు ఊడిపోయింది. చాలా బాగుంటుంది జుట్టు, పొడుగ్గా కర్లీగా. దాన్ని మెయింటైన్ చేయడానికి మా అమ్మకి చుక్కలు కనిపించేవి. మా అమ్మ అయితే కుంకుడికాయ రసం వేసేదండి. నాకు అంత ఓపిక లేదు కుంకుడికాయ రసం వేయడానికి. అందుకని షాంపూ వేసేసుకుంటున్నాను. ఊడే జుట్టు ఊడుతుంది, ఉండే జుట్టు ఉంటుంది అనమాట. కుంకుడికాయ అయితే అసలు జుట్టు ఊడేది కాదు. అది పెద్ద ప్రాసెస్ అండి. బాత్రూమ్ అంతా పాడైపోతుంది, మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేయటాలు అసలు వెంటనే కూడా రాదనమాట. మొత్తం పొడిబాడిపోయినట్టు అయిపోతుంది, పగిలిపోయినట్టు జుట్టు. షాంపూ అయితేనే బాగుంటుంది నాకు. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 11 అవుతుంది. ఈ వాచ్ మా వారు గిఫ్ట్ కింద ఇచ్చారు పెళ్లి రోజుకి. ఆ బ్యాగ్ చూసారా, ఆ బ్యాగ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న బ్యాగే.
ఎందుకు తీసుకెళ్తున్నాను తెలుసా, ఆ మేడంకి చూపించడానికి. ఇది నేను బుక్ చేసుకుని ట్యాగ్ చేస్తే నాకు ఫ్లాగ్ వేశారు ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ కాదని, అండ్ ఆ వీడియో చూపించడానికి ఈ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాను అనమాట. తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా అసలు ఏంటి ప్రాబ్లం అని. ఇంకా స్టార్ట్ అయ్యామండి, 11 అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు వెళ్ళేది అమీర్పేట అండి. నేను చెప్తూనే ఉంటున్నాను, అమీర్పేటలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. అప్పుడప్పుడు అలాగే ట్రాఫిక్ ఉంది, అయినా సరే కరెక్ట్గా 12 o'clock వెళ్ళిపోయామండి. 11కి స్టార్ట్ అయ్యాం కదా, 5 to 12 అయిందనమాట. అక్కడ పార్కింగ్ అనేది లేట్ అయిపోయింది, అంటే పార్కింగ్ ఇక్కడ పెట్టాలి తెలియక ఇంకొక 5 minutes 10 minutes అటు ఇటు అయింది. కరెక్ట్గా 12 కల్లా మా లోపలికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళగానే ఒక నెంబర్ అయితే ఇచ్చారు మాకు, ఆ నెంబర్ కాల్ చేయమని. ఇదిగోండి ఇదే అమీర్పేట ఆదిత్య ట్రేడ్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో బుక్ చేశారు వాళ్ళు. చాలా బాగా మెయింటైన్ చేశారండి, చాలా బాగా మాట్లాడారు. అసలు మీకు ప్రాబ్లం ఏంటి, ఎక్కడొస్తుంది, మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్, ఎలా ఉంది సేలు అని నాకు టిప్స్ ఇవ్వాల్సింది పోయి నన్నే అడిగారనమాట. మీరు ఎలాగ వీడియోస్ ఎడిటింగ్లో ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతున్నారని. ఇది చూడండి, ఇక్కడ నుంచి చూసారా మనది మీషో టెక్నాలజీ మీటెట్ బోర్డ్ రూమ్ 1 అని ఫార్మా మీటింగ్ అంటే ఇది ఎనర్గైజ్ ఫార్మా మీటింగ్ అని ఉంది. సో ఇద్దరు ఉన్నారండి, తెలుగు వచ్చిన వాళ్ళు. ఒకళ్ళు తెలుగు రాదనమాట ఒక మేడంకి, ఆ మేడం బెంగళూరు నుంచి వచ్చింది. అయితే మేము ఇద్దరం కూర్చున్నాము, నాతో ఒకరు కూడా ఉన్నారనమాట. అయితే నాకు ఇంగ్లీషు హిందీ రెండు వచ్చు. సో మేడంని నాకు ఇచ్చేశారు, నేను మాట్లాడను. ఆ మేడంకి తెలుగు రాదు కదా, అందుకని నన్ను మాట్లాడమన్నారనమాట. 1 hour మాట్లాడానండి. 1 hourలో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేశానమాట. ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో అన్నీ నోట్ చేసుకున్నారు. సో నేను ఎలాగా అంటే వాయిస్ ఓవర్ మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, బాగా నచ్చిందనమాట. 1 hour మాట్లాడిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. వెళ్ళే ముందు అడిగాను సార్ని, నాకు రెగ్యులర్గా కాల్ చేస్తారు కదా, లంచ్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు, చేయలేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు అని అంటే, నేను మాట్లాడతానని చెప్పి 10 నిమిషాల తర్వాత కాల్ చేశారనమాట. లేదు మేడం, మేము కూపన్స్ ఇచ్చేస్తాము, మీరు ఫుడ్ కూపన్స్ ఇచ్చేస్తామని చెప్పారనమాట. అంటే అలౌన్సెస్కి 1000 రూపీస్ ట్రాన్స్పోర్ట్కి, ఇంకొక 1000 రూపీస్ ఫుడ్కి అని చెప్పి. ఎలాగో బయటకు వచ్చాం కదా, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేసి వెళ్ళిపోదామని. ఇక్కడ మనకి అమీర్పేటలో రెస్టారెంట్ ఉంటుందండి, చాలా మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట. ఇంకా ఆయన అక్కడికే తీసుకెళ్ళాము. ఫుల్ రష్ ఉంది, 1:30 అలా అవుతుంది. అయినా సరే మాకు ప్లేసెస్ అయితే బాగా దొరికాయి, పైన అరేంజ్ చేశారు. లేడీస్ ఉన్న వాళ్ళకి పైకి వచ్చామన్నారనమాట, ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి. ఇంకా బ్యాచిలర్కి అయితే కింద, మాకు పైన కాబట్టి పైకి వచ్చేసాం. ఫస్ట్ వచ్చేసి ఇది రొయ్యలు అనమాట, ప్రాన్స్ ఫ్రై, లూజ్ ఫ్రై అంటారు దీన్ని. సూపర్గా ఉంది, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. దీని పేరు ఏదో ఉందండి, గుర్తు రావట్లేదు, నేను చెప్తాను మీకు. దీని పేరు మెరిడియన్ రెస్టారెంట్, పంజాగుట్ట అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అయిపోయిన తర్వాత మటన్ బిర్యానీ బుక్ చేసాము. వాళ్ళ పేరు చెప్పుకుని ఫుడ్ అయితే ఫుల్గా తిని ఇద్దరికి సరిపడంత మేబీ వాళ్ళు ఇచ్చి ఉంటారు. అంటే మనతో పాటు ఇంకొకరు వచ్చినా కూడా, అంటే టోటల్గా 1000 రూపీస్ అనమాట. ఇక్కడ బిల్లు కూడా కరెక్ట్గా 950 అయింది, 50 రూపీస్ టిప్పు. 2 మినీ కూల్ డ్రింక్స్, ఒకటి వాటర్ బాటిల్, ఒకటి ఇంకో మటన్ బిర్యానీ, ఇంకోటి స్టార్ట్స్ చేసుకున్నాం కదా అది రొయ్యల్ది, అది అనమాట. సో ఇవి తినేసిన తర్వాత బిల్లు చూపిస్తాను. 950 అయింది, ఇంకో 50 రూపీస్ టిప్పు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఎంత బాగుందంటే, ఇప్పుడు మేము ఇది ఎక్కడంటే హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నాం అనమాట. అంటే మాకు అక్కడ దగ్గర, మేము ఉండేది రామంతపురం. ఎవరైనా వచ్చారని అడిగాను కదండి నేను షార్ట్ వీడియోలో, సో అప్పుడు ఎవరు చెప్పలేదు. తర్వాత అక్కడ ఒక పరిచయం అయ్యారనమాట. బోనాలు అని చెప్పాను కదా, ఎంత సందడిగా ఉందంటే చూసారు కదా. అసలు ఆదివారం అయితే ఫుల్ సందడిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఈవెంట్ విశేషాలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు మా బాధల్ని వాళ్ళకి కాల్ చేసి, వీళ్ళకి కాల్ చేసి, ఇలా వస్తుంది ప్రాబ్లము, అలా వస్తుంది, ఎందుకు కట్ చేస్తున్నారు, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు కట్ చేస్తున్నాము, ఏం తప్పు చేస్తున్నామని వాళ్ళని వీళ్ళని అడిగి విసుకొచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడేసాం కాబట్టి మ్యాక్సిమం 90% అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ప్రాబ్లం ఏం లేదు, 100% సాల్వ్ అయిపోతుంది. అయితే రైసు బై మిస్టేక్లో 1.25 గ్లాస్ నానబెట్టేసాను. తర్వాత మా వారు చెప్పారు, అదేంటి లంచ్ ఇస్తా అన్నారు కదా వాళ్ళు, నువ్వు ఎందుకు నానబెట్టేసావని. సర్లే అని టమాటా రైస్ చేసేసాను, నైట్గానే వస్తుందిలే అని. పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలింది, అది పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా టమాటా రైస్ అన్నప్పుడు ఇంకా టమాటాలు తీసేసుకున్నానండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినవే. ఉప్మా చేస్తున్నాను. ఈ ఉప్మా కోసము ఒక క్యారెట్ వేద్దామని చెప్పేసి క్యారెట్ తీసుకున్నాను. స్లైసెస్ కింద కట్ చేసి
అదే స్లైసెస్ అంటే పైన మొత్తం కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసేసి పెట్టేస్తానన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద. నేను ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మా పిల్లలు చెప్తున్నారు కదా, వాళ్ళ టీచరు రోజు గుడ్డు తినమంటున్నంట. రోజు ఎందుకు లేరా, వారానికి 2 సార్లు పెడతానని చెప్తే ఇంక ఈరోజు పెట్టమన్నారనమాట. దీంట్లోకి తాలింపు ఆవాలు, శనగపప్పు, తర్వాత మినపప్పు. శనగపప్పు, మినపప్పు తాలింపు కోసం. ఆయిల్ వేసేసుకుని ఫస్ట్ దీంట్లో తాలింపు పెట్టేసుకోవాలి. ఇంకా టీ కూడా అయిపోయిందండి. ఇంకా టీ కూడా ఇచ్చేస్తాను. ఇవన్నీ పొద్దున్న చేసేసుకున్నాను అన్నమాట. 5 గంటలకి లేచానని చెప్పాను కదా, అప్పటికే వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ తాలింపు అన్నీ దీంట్లో వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వేయచ్చు. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం గట్టిగా లైక్లు ఇస్తే హైప్ వెళ్తుంది. అప్పుడు చాలామంది చూస్తే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్, చూసారు కదా, క్యారెట్ తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తా. వేసేసి బాగా ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే టమాటాలు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది చూసారా, అది పక్కన పెట్టేసేయాలండి. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మగ్గవు అన్నమాట తొందరగా. ఎంత పెద్ద ముక్కలు కట్ చేసినా మగ్గుతాయి, కానీ ఇది ఉంటే మగ్గదు. తీసేసుకోవాలి, గట్టిగా ఉంటుంది మధ్యలోది. మీకు అలా తీసుకుంటూ రాకపోతే మధ్యలోంచైనా తీసేసేయండి. నేను చూపిస్తాను చూడండి. కింద నేను వాడుతున్న చాపింగ్ బోర్డు గురించి అడిగారు. అస్సలు మీకు ఎలాంటి జంకులా కానీ అవి ఏం పట్టవన్నమాట. మంచిది క్వాలిటీ. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కాబట్టి ట్యాగ్ చేస్తాను. ఇంక ఇలా మధ్యలోంచైనా తీసేయచ్చు. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అంతే. ఇది మరుగుతుంది కదండి, దీంట్లోకి నేను ఉప్మా చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫ్రై చేసినవి పలుకులే తీసుకున్నాను డీమార్ట్లో. తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఫ్రై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎంతైనా ఫ్రై చేసిన టేస్ట్ ఒకలా ఉంటుంది, ఫ్రై చేయలేని టేస్ట్ ఇంకోలా ఉంటుంది. కానీ ఎలా ఉన్నా మా వాళ్ళు తినేస్తారు. అది మనకు కావాల్సింది. తినేవాళ్ళు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, తినకపోతేనే కష్టం. అయిపోయిందండి. కొత్తిమీర వేసి దింపేయటం. ఇంకా అవి పెట్టాలి, ఇది టమాటా మగ్గబెట్టాలి. టమాటాలు మగ్గబెట్టేస్తే ఇదంతా ఫ్రై చేసేయాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి.
కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ టమాటాలు కూడా ఫస్ట్ మనది బౌల్ తీసుకోవాలండి. తీసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మాత్రం ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత హీట్ అయిందో, తొందరగా అయిపోతుంది అనమాట. అంటే మనకి జీలకర్ర ఆవాలు రెండే ఇంపార్టెంట్. కరివేపాకు వేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే అంతా చెదిరిపోతుంది కదా, ప్లేట్ అడ్డు పెట్టేస్తానమాట. ప్లేట్ అడ్డు పెట్టేసి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా పెట్టేస్తాను, అంతే సరిపోతుంది. తర్వాత టమాటాలు కూడా అంతే. టమాటాలు కూడా అంతే. బాగా ఫ్రై చేసేయాలి. కరివేపాకు ముందే వేసేసాం కదా. ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసేసుకోవాలి. ఉడకపెట్టేసాను కదండి, ఇది కడిగేసి శుభ్రంగా కొంచెంసేపు ఉంచేస్తే చల్లారుతాయి. మళ్ళీ దానిపైన ఉన్న పిచ్చి కూడా తీసేసి మళ్ళీ కడుగుతాను అనమాట. మా వాళ్ళు పిచ్చి కానీ ఒక్కసారి అలాగా నన్ను పీడిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి టీచర్ ఏ చెప్తా చేయమంటారు, తర్వాత మళ్ళీ కూల్ అయిపోతారు. కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా వద్దంటారు తర్వాత కొన్ని రోజులకి. ఇది బాగా మగ్గిపోతే దీన్ని తీసి పక్కన పెట్టేయచ్చు. మూత పెట్టేశాను. చూడండి, తర్వాత వచ్చేసి ఉప్పు, మళ్ళీ పసుపు వేసేసి, ఆయిల్ కొంచెం ఉండాలండి, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అందుకే మళ్ళీ ఆయిల్ వేసాను. ఇలాగ మ్యాష్ చేయాలన్నమాట, లేకపోతే బాగోదు. ఇలాగా అంతే, కలిపేసేయండి. బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.